యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండిదరు. కొండమీద ప్రసంగములోనూ లేక క్రొత్త నిబంధన అంతటికీ ఎంతో కష్టతరమైన అంశంగా ఈ భాగాన్ని గూర్చి చెప్పబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభువు బోధించిన నీతి ఎవరూ ఎప్పుడూ బోధించినట్టి అత్యున్నతమైనది. ఈ అంశాలపైనే గత పాఠము నుండి మనం వింటున్నట్టి మరికొన్ని విషయాలను 6వ అధ్యాయానికి వెళ్ళకముందు ధ్యానిద్దాం. ఆయా విషయాలను ప్రభు ఒక ప్రశ్నార్థకంగా బోధించారు. మొత్తం యేసు ప్రభు అడిగిన ప్రశ్నలెన్ని అనేది మీకు తెలుసా? గత పాఠాల్లో ఇట్టి ప్రశ్నోత్తర సందేశాలను మనం ధ్యానించాం. పతనమైన మానవుణ్ణి దేవుడడిగిన 4 ప్రశ్నల్ని జ్ఞాపం చేసుకుందామా? నీవెక్కడ? నీకు చెప్పినదెవరు? తినవద్దన్న పండు తిన్నావా? నీవు చేసినదేమిటి? అనే 4 ప్రశ్నలు ఆదికాండం యొక్క ప్రారంభంలో కనిపిస్తున్నాయి. ఇట్టి ప్రశ్నోత్తర విధానములో ప్రభు ఎన్నో సందేశాలిచ్చారు. ఒక మత్తయి సువార్తలోనే 83 ప్రశ్నలు ప్రభు అడిగారు. ఉదాహరణకు, ఒకడు సర్వలోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికేమి ప్రయోజనము? ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీయగలడు? ఇత్యాది ప్రశ్నల్లో వెల్లడించబడిన సత్యముతో పాటు ప్రశ్న కూడా మన ముందుకొచ్చింది. ఈ విధంగా లేఖనాల్లో ప్రశ్నల ద్వారా ఆయా సత్యాలు తెలియచేయబడుతున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము అంతటికీ హృదయమై ఉన్న శత్రువులను ప్రేమించుట మరియు దుష్టులను ఎదిరించవద్దన్న సందేశములో కూడా ప్రభు ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్నలు అడిగారు. ఇక్కడ మిమ్మును ప్రేమించువారిని మీరు ప్రేమించినట్లయితే మీకు ప్రయోజనమేమిటి అని ప్రభు అంటూ ఉన్నారు. మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినట్లయితే మీరు ఎట్టి కృపను అభ్యసించారు? అంటే ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు కదా అని ప్రభు అడుగుతూ వచ్చారు. ఈ వాక్యం యొక్క ఉద్దేశ్యం ఏమై ఉందంటే, క్రీస్తు శిష్యులు లేక విశ్వాసులు ప్రత్యేకమైన వారై ఉండాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయములో యోహాను యాకోబుల తల్లి ప్రభు దగ్గరకొచ్చి నమస్కరించింది. నీవేమి కోరుతున్నావు? నీకేమి కావాలని ప్రభు ఆమెను అడిగారు. అప్పుడు ఆమె, నీ రాజ్యములో నా కొడుకులిద్దరినీ నీ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చుండనియ్యి అని అడిగింది. ఈ విధంగా ప్రభు శిష్యులతో కలిసి మేడగది ప్రసంగానికి వెళుతూ ఉండగా శిష్యులు ఒకరితో ఒకరు వాదించుకుంటూ పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు అని ప్రశ్నించుకుంటూ ఉన్నారు. తరువాత ఈ విషయంపై ప్రభు వారికి మంచి మాదిరి చూపుచూ సమాధానమిచ్చారు. ఈ లోకములో ఇంచుమించు ప్రతి ఒక్కరికి ఇదొక ఆటగా ఉంది. ఎవరికి వారు తామేదో చాలా గొప్పవాళ్ళం, ఇతరులెవరైనా గాని తమ క్రిందుగా ఉండవలసిన వారే అని కొన్నిసార్లు తమకు ఏ యోగ్యత లేకపోయినా సరే గనులమన్నట్టు అనుభూతి చెందుతూ ఉంటారు. అయితే మీలో అలా ఉండకూడదు. ఇందుకు భిన్నంగా ఉండాలి. మీరు నా రాజ్యములో
గొప్పవారై ఉండగోరితే మీరు పల్లెము రుమాలు తీసుకొని నడుము కట్టుకొని పనిచేయాలి. లోకము కలిగి ఉండే దృక్పథాన్ని మీరు కలిగుండక ప్రత్యేకంగా ఉండాలని ప్రభు తెలియజేశారు. ఈ లోకములో ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదని మనస్తత్వ శాస్త్రం కూడా చెబుతోంది. ఈ ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరంగా ఉంది. యవనస్తురాండ్రను చూసి ప్రేమిస్తున్నాము అంటారు. ఉదాహరణకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. నిజానికి దీని అర్థం ఏమంటే, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను గనుక నాకు నువ్వు కావాలి, నువ్వు నాకెంతో అవసరమై ఉన్నావు అనేది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటకు అసలైన అర్థం. అయితే ఒక క్రైస్తవుని జీవితములో ఇలాంటి వాటికి చోటుండరాదు. అంటే తనను తానే ప్రేమించుకోవడం, తన కోసం ఇతరులను కోరుకోవడం క్రైస్తవ ప్రేమలో ఉండకూడదు. కొండ దిగువన ఉన్న లోకము కూడా తమ్మును ప్రేమించిన వారిని ప్రేమిస్తుంది గనుక మిమ్మను ప్రేమించేవారినే మీరు ప్రేమించినట్లయితే మీకు వారికి ఇక తేడా ఏముంది అని ఈ భాగం మనల్ని ప్రశ్నిస్తుంది. సుంకరులు కూడా తమ్మును ప్రేమించేవారినే ప్రేమిస్తారు గనుక వారికి మీకు ఇక తేడా ఏముంది? యేసుప్రభు జీవించిన కాలంలో సుంకరులు యూదుల చేత ఎంతగానో ద్వేషించబడ్డారు. ఎందుకంటే రోమా ప్రభుత్వం కోసం తమ స్వంత ప్రజల నుండి డబ్బు వసూలు చేసేవారు. అయితే పనిలో పనిగా తమ కోసము కూడా ప్రజల యొద్ద నుండి అక్రమంగా డబ్బు గుంజేవారు. ఈ సుంకరులు ప్రభుత్వం యొక్క మద్దతు పొంది ఉండేవారు గనుక బలహీనులైన ప్రజలు ఏమి చేయలేక చెల్లించేవారు. ఇలాంటి సుంకరులు కూడా తమ్మును ప్రేమించేవారిని తిరిగి ప్రేమించేవారు. మరిక క్రైస్తవులు కూడా తమ్మును ప్రేమించేవారినే ప్రేమిస్తే క్రైస్తవులకు ఇతరులకు ఇక తేడా ఏముంది? ఇందులో కృప ఏమీ కనిపించదు. లోకానికి ఉప్పై ఉంటూ లోకాన్ని ఈ లోక కాలుష్యము నుండి, చెడుగు నుండి భద్రపరచాలి. ఎప్పుడైతే ఉప్పు మాంసానికి బాగా పట్టిస్తారో అప్పుడే పాడవకుండా నిలువ ఉంటుంది. ఇట్టి వైవిధ్యముతోనే కొండ దిగువన సమస్యలకు జవాబై పరిష్కారమై ఉండగలరు. పరిష్కారాలుగా జవాబులుగా ఉండాలంటే తప్పక ఇతరులకు మీకు తేడా ఉండి తీరాలి. నేను పరిష్కారమై ఉండను, దేవుని జవాబై ఉండను అనేవారికి లోకము నుండి ఎలాంటి తేడా కలిగి ఉండనక్కరలేదు. ఇటువంటి తేడా లేకుండా ఎలుకల పరుగు పందెం వంటి లేక కుక్కల కొట్లాట వంటి కొండ దిగువకు వెళ్ళలేరు. మీ సహోదరులకు మాత్రమే మీరు వందనము చెప్పేవారైతే మీరు ఎక్కువ చేసిందేమీ లేదు. ఇదెంతో గొప్ప సవాలుతో కూడిన సత్యమై ఉంది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అనే నూతన జన్మకు సంబంధించిన వాక్యములను నిజముగా అర్థం చేసుకున్నవారు మత్తయి సువార్త 5వ అధ్యాయం బోధించే తేడా గూర్చి కూడా అర్థం చేసుకుంటారు. ఈ తేడా లేనంతసేపు కొండ దిగువకు వెళ్ళలేరు. ఎవరైతే రక్షణ, మారుమనసు, నూతన జన్మ అనుభవాల్ని పొంది ఉంటారో వారు ఈ లోకముతో, ఇతరులతో ఎంతో తేడా కలిగి ఉంటారు. ఈ తేడా ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. మిమ్మును ప్రేమించేవారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి ఫలము అనే వాక్యము షరతుల్లేని దేవుని ప్రేమను బోధిస్తుంది. లోక ప్రజలైతే లేక లోకస్తులైతే ఆయా షరతులపై ప్రేమిస్తారు. ఈ షరతులకు ఇతరులు సరితూగుతేనే ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించరు. బైబిలు బోధించే దేవుని ప్రేమ షరతులు లేనిది. దుష్టులకు, కృతజ్ఞత లేనివారికి ఆయన ఉపకారి అయి ఉన్నాడు. అందరిపై సమానంగా వర్షాన్ని కురిపించి సూర్యుణ్ణి ఉదయింపచేస్తున్నాడు. మనల్ని ప్రేమించిన కారణంగా మన పక్షంగా శిలువలో మరణించాడు. మనకు అర్హత లేనప్పుడు తన సమస్తమైన మంచితనాన్ని మన పట్ల కనుపరిచాడు.
ఇదే దేవుని యొక్క మహాకృప. మనము కొన్ని విధాలుగా అర్హులమై ఉన్నప్పుడు తన దయను కనుపరుస్తాడు. కృప, దయ అనేవి దేవుని గూర్చి మనకు తెలియజేస్తున్నాయి. షరతుల్లేని దేవుని ప్రేమను గూర్చి తెలియజేస్తున్నాయి. ఇట్టి ప్రేమను మనము కలిగి ఉండాలి. లేనట్టయితే ఇతరుల కంటే మీరు ఎక్కువ చేయుచున్నదేమీ? ప్రియ విశ్వాసులారా, మీరు దేవుని మనస్సును కలిగి దేవుని ప్రేమను ఇతరులకు చూపగలుగుచున్నారా? శత్రువులను మీరు ప్రేమించగలుగుచున్నారా? లేక లోకస్తుల వలె మిమ్ములను ప్రేమించేవారినే ప్రేమిస్తున్నారా? షరతులు లేకుండా ఇతరులను ప్రేమించాలి. వారిని ప్రభు కోసం సంపాదించాలి. ప్రేమతోనే ఈ లోకాన్ని జయించాలి. ప్రభు పాదాల దగ్గరకు అనేకులను మనము తీసుకుని రావాలి. అప్పుడే మనము పరలోకమందున్న తండ్రికి వారసులం అవుతాం. దేవుడిచ్చు గొప్ప బహుమానమును పొందుకుంటాం. గనుక దేవుని ప్రేమను మనం పొందడం మాత్రమే కాకుండా ఇతరులకు ఆ ప్రేమను మనం పంచివ్వాలి. క్రియారూపకమైన ప్రేమను ఇతరులకు మనము చూపగలగాలి. అగాపి అనబడిన దేవుని ప్రేమ షరతుల్లేనిదని బైబిల్ నిర్వచిస్తుంది. షరతుల్లేని తన ప్రేమను అనుసరించి మంచివారిపైన చెడ్డవారిపైన దేవుడు తన సూర్యుణ్ణి ఉదయింపచేసి వర్షము కురిపించి మేలు చేస్తున్నాడు. మనము అనర్హులమై ఉన్నప్పుడు మనకు మంచి ఈవులనిస్తూ మనపై చూపించే ప్రేమ ఆయన కృప అయ్యుంది. దయ అనేది దేవుని గుణలక్షణాల్లో ఒకటయ్యుంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. పరలోకములో మీకు విస్తారమైన ఫలము కలుగుతుంది. ఈ విధంగా దేవుడెట్టివాడో అనేది లోకం తెలుసుకుంటుంది. మీరు దేవుని పోలినవారై శత్రువులను క్షమించినప్పుడు లోకము దేవుని తెలుసుకుంటుంది. బబులోను చెరను గూర్చి ప్రవచించిన వారిలో యిర్మీయా ప్రవక్త ఒకడై ఉన్నాడు. యిర్మీయా ప్రవక్త పశ్చాత్తాపము మరియు ఉజ్జీవము నిమిత్తమై ప్రకటించాడు. యిర్మీయా తన బోధలతో ప్రజలను సవాలు చేస్తూ హెచ్చరిస్తూ వచ్చాడు. మీరు మీ పాపాల విషయమై పశ్చాత్తాపపడి ఆత్మీయంగా ఉజ్జీవించబడితేనే దేవుడు మిమ్మును శిక్షించడని, మీరు దేవుని వైపు మల్లు కొననట్లయితే మీ పైకి శిక్ష వస్తుందని ప్రవచిస్తూ వచ్చాడు. బబులోను రాజ్యం మీ పైకి వచ్చి అనేకులను చంపి మిగిలిన వారిని చెరగొని పోతారని యిర్మీయా ప్రవచిస్తూ వచ్చాడు. యిర్మీయా ప్రవచనములోని మొదటి ఉద్దేశం వారు పశ్చాత్తాపపడమై ఉంది. అయితే వారు పశ్చాత్తాపపడమనేది జరగదు. ఈ విషయం దేవునికి ప్రవక్తకు కూడా తెలుసు. గనుక పశ్చాత్తాపం లేని చోట శిక్ష సంభవిస్తుంది అనేది కూడా ప్రకటించబడింది. ఈ విధంగా వారు చూస్తున్నంతలో బబులోను సైన్యం శరవేగముతో వారి పైకి బయలుదేరి వచ్చింది. 2 సంవత్సరాల పాటు శత్రువులు యెరూషలేం పట్టణాన్ని ముట్టడించి పాడు చేస్తూ వచ్చారు. ఆ కాలమంతా దేవుడు తన హృదయంలో ఉంచిన సందేశాన్ని యిర్మీయా ప్రవక్త ప్రకటిస్తూనే వచ్చాడు. బబులోనీయులచే చంపబడ్డవారు చంపబడగా మిగిలిన వారికి సంకెళ్ళు తగిలించి శత్రువులు తమ చెరలోనికి ఈడ్చుకుని పోయారు. అట్టి పరిస్థితుల్లో పట్నములోనే ఉండడానికి అనుమతి పొందిన యిర్మీయా భక్తుడు ఒక గుహలో చేరి విలపిస్తూ కూర్చున్నాడు. ఇతడు తన ప్రవచన పరిచర్య కాలమంతటా విలపిస్తూ శోకిస్తూ దుఃఖిస్తూనే ఉన్నాడు. తన హృదయాన్ని కుమ్మరిస్తూనే వచ్చాడు. యిర్మీయా గ్రంథము ప్రక్కనే యిర్మీయా విలాపాన్ని వర్ణిస్తున్న విలాపవాక్యాల గ్రంథం కూడా పొందుపరచబడింది. విలాపమంటే మితిమీరిన లేక శోకస్థాయికి చేరిన దుఃఖం. దేవుని ప్రజలు బబులోనీయుల చేత చంపబడినందుకు యిర్మీయా దుఃఖించాడు, విలపించాడు, శోకించాడు. వారి కుమార్తెలు శత్రువుల చేత
చెరుపబడినందుకు దుఃఖించాడు. మిగిలిన వారు సంఖ్యలతో ఈడ్చుకొని పోబడినందుకు యిర్మీయా ప్రలాపించాడు. వీటన్నిటికీ యిర్మీయా సాక్షిగా ఉన్నాడు. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం వరకు యిర్మీయా దుఃఖించాడు. 3వ అధ్యాయానికొచ్చేసరికి గొప్ప ప్రత్యక్షతను దేవుని నుండి పొందాడు. ఆ గుహలో యిర్మీయా పొందిన ప్రత్యక్షత ఏమై ఉంది అంటే, దేవుడు తన ప్రజల్ని ప్రేమించుట ఎన్నటికీ మానని వాడని లేక మానడని, ఆయన ప్రేమ షరతులు లేనిదని యిర్మీయాకు తెలియచేయబడింది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. గనుక మనము నిర్మూలము కాకున్నవారం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఈ వివరణ పాత నిబంధనలోనిది. ఈ విధంగా హోషేయ, యిర్మీయా తదితర ప్రవక్తలంతా దేవుని ప్రేమ ప్రత్యక్షతను పొంది ప్రజలకు ప్రకటించారు. దేవుని వాత్సల్యత, దయ అనే మాట బైబిల్ గ్రంథములో 365 సార్లు రాయబడింది. ప్రతిరోజు మనకు ఆయన దయ లభించగలదై ఉంది. మనకు ఆయన దయ ఎంతగానో అవసరమై ఉందని దేవునికి బాగా తెలుసు. దేవుని ప్రేమ ఎట్టిదని మీరనుకుంటున్నారు? కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం దేవుని ప్రేమ లక్షణాలను తెలియజేస్తుంది. ఆయా విషయాల్లో మనమనుకునే ప్రేమ సంబంధమైన ప్రతీదీ దేవునికి చెందుతుంది అనుకుంటే నిజం కాదు. ఈ లోకములో ప్రేమ అని అనబడేదంతా దేవుని ప్రేమ కాదు. ఈ లోక ప్రేమ ఆయా షరతులతో కూడినదై ఉంది. నీవు ఏదైనా చేస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నీవు నన్ను ప్రేమిస్తే నీకేదో చేస్తాను అనేది దైవ ప్రేమలోనిది కాదు. పరిశుద్ధాత్మ ప్రేరితమైన పౌలు మనస్సు నుండి దేవుని ప్రేమ మనకు బోధించబడింది. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు దేవుని ప్రేమ లక్షణాలను పౌలు మన కొరకు వివరించిన మేరకు మనం వాటిని అర్థం చేసుకోవాలి. ఈ భాగములోని వివరణకు మించి మనము దేవుని ప్రేమను వివరించడం సాధ్యం కాదు. దేవుని ప్రేమ షరతుల్లేనిది, ఎవరు నాశనము చేయలేనిది. మనం ఎవరినైనా ప్రేమించగోరినప్పుడు దేవుని ప్రేమ విధానములో ప్రేమించడానికి ఈ భాగము ఎంతో ప్రేరణాత్మకమై ఉంది. దేవుడు వారి ఎడల ఏమి కోరుతున్నాడో ఆ విధంగా వారుండడానికి, దేవుని నిమిత్తం వారిని ప్రేరేపించడానికి మనకి వాక్య భాగము సహాయపడుతుంది. ఇంచుమించు ఈ అధ్యాయమంతా దేవుని ప్రేమను వివరిస్తూ మనల్ని ఇట్టి ప్రేమ విషయమై ప్రేరేపిస్తుంది. దైవ ప్రేమమయమైన పౌలు మనస్సు నుండి కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయపు వివరణ అందలి ప్రేమ లక్షణాలు మనకు బోధించబడ్డాయి. దేవుని వంటి ప్రేమను మనము కలిగి ఉండాలి అనడంలోని ముఖ్యోద్దేశం ఏమిటంటే, పరలోకపు తండ్రికి కుమారులగినట్లు మీ పరలోకపు తండ్రిని పోలి ఉండినట్లు మీరు ప్రభు వంటి ప్రేమను కలిగి ఉండండి. ఈ విశ్వాస జీవితములో మనలో ప్రతి ఒక్కరికి పోరాటం కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము దేవుని పోలి దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఈ లోకానికి ఉప్పుగా, వెలుగుగా, కొండమీద పట్టణంగా, దీపస్తంభం పైన దీపంగా ఉండవలసిన క్రీస్తు ఉద్యమానికి సరిపడి ఉండగలం. ప్రభు తన ప్రజల ఎడల ఎట్టి ప్రేమ కలిగి ఉన్నాడో, తల్లిదండ్రులు తమ బిడ్డల ఎడల ఎట్టి ప్రేమను కలిగి ఉంటారో, విశ్వాసులు శత్రువుల పట్ల ఇట్టి ప్రేమని కలిగి ఉండాలని తెలియచేయబడింది. ఈ లోకం ఎంతో మంచిదని దేవుడి ఈ లోకాన్ని ప్రేమించలేదు గాని, ఇందలి మనుషులు అందరూ పాపులై, భక్తిహీనులై, దేవునికి శత్రువులై ఉన్నప్పుడు వారిని దేవుడు ప్రేమించాడు. గనుక మనము ఇతరులను లేక లోకాన్ని, శత్రువులను దేవుని ప్రేమతో ప్రేమించాలి. వారికంటే మీరు ఎక్కువ మరేమి చేస్తున్నారని ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నారు, మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. క్రీస్తు శిష్యులకు లేక విశ్వాసులకు ఉండవలసిన తేడా మీరు కలిగి ఉన్నారా? దేవుని నుండి కృప పొందుతున్న మనము పొందుతున్న కృప మేరకు కృపను అభ్యసించి
కనుపరచవలసి ఉంటాం. ఈ లోకానికి దేవుని కృపను క్రియాపూర్వకంగా తెలియచేయాలి. ఆయన కృపను దినదినము పొందుతున్న మనం పొందుతున్న కృపలో నుండి ఇతరులకు ఏమైనా పంచిపెట్టగలుగుచున్నామా? దేవుడు తన బిడ్డలను ప్రేమించుట మానడు, లేక దేవుడు తన బిడ్డలకు కృప చూపుట మానడు. మనము ఆయన ప్రేమించకపోయినా మనలను ఆయన ప్రేమించకుండా ఉండలేడు. గనుక మనము దేవుని పోలి దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఈ లోకానికి ఉప్పుగా, వెలుగుగా, కొండమీద పట్నంగా, దీపస్తంభంపైని దీపంగా ఉండవలసిన క్రీస్తు ఉద్యమానికి సరిపడి ఉండగలం. ప్రభు తన ప్రజల ఎడల ఎట్టి ప్రేమను కలిగి ఉన్నారు, విశ్వాసులు శత్రువుల పట్ల ఇట్టి ప్రేమనే కలిగి ఉండాలని తెలియచేయబడింది. ఈ లోకము ఎంతో మంచిదని దేవుడి ఈ లోకాన్ని ప్రేమించలేదు. కాని ఇందలి మనుషులు అందరూ పాపులై, భక్తిహీనులై, దేవునికి శత్రువులై ఉన్నప్పుడు, దేవునికి దూరముగా ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించాడు. గనుక మనం ఇతరులను లేక శత్రువులను దేవుని ప్రేమతో ప్రేమించాలి. లోకస్తుల వలె కాక, సుంకరుల వలె కాక, వారి వలె స్వార్థపూరితమైన ప్రేమను కలిగి ఉండక, సంకుచితమైన ప్రేమను కలిగి ఉండక, స్వార్థరహితమైన ప్రేమ లేక నిష్కలంకమైన ప్రేమ, షరతుల్లేని దేవుని ప్రేమను ఇతరుల పట్ల కలిగి దేవుని కృపను పంచడానికి, అనేకులకు ఉప్పుగా, వెలుగుగా, దీపస్తంభం పైన పెట్టిన దీపంగా ఉండడానికి, కొండ మీద కట్టబడిన పట్నంగా అనేకులకు ఆయన సత్క్రియలు కనుపరుచువారిగా ఉండడానికి తీర్మానించుకోవలసిందిగా ప్రభు ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ స్వరూపుడిగా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మా ఎడల కృప చూపుచు మీ వాత్సల్యతను దినదినము మాకు కనుపరుస్తూ మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యము చేత ఎంతమంది శ్రోతలు ప్రభావితులయ్యారో మీ వాక్యమునకు విధేయులవడానికి సహాయం చేయండి. మీరు మా పట్ల చూపుతున్న ప్రేమను, మీరు మా పట్ల చూపుతున్న దయను మేము మా శత్రువుల పట్ల చూపడానికి, తద్వారా అనేకులను మీ నిత్యరాజ్యములో ప్రవేశపెట్టుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.